మన దినసరి జీవితం రోజు చాలా బిజీగా ఉంటుంది. మన ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం, మన లోకం సంతోషంగా ఉంటుంది. మన ఇంటి బయట ఒక లోకం ఉన్నదాన్నే మనం మర్చిపోతాం అని నేను చెప్తున్నాను. ఈ లోకంలో ఎన్నో తప్పైన విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మన ఆ విషయాల్ని రోజు చూస్తూనే ఉన్నాం, అలాగే వాటిని అలాగే వదిలేస్తున్నాం. ఎవరు ఎట్లా పోతే నాకేంటనే ఆ ఒక్క తప్పైన ఆలోచనే ఈ మానవ జీవితానికి ఒక పెద్ద లోటని నేను అంటున్నాను. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన కేసు గురించే మీతో మాట్లాడటానికి వచ్చాను. అది ఉద్వేగానికి గురి చేసేది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో మీరు నేను ఒక పార్ట్ అయి ఉంటాం. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నా. గుడ్ మార్నింగ్. ఈ రోజు త్వరగానే లేచినట్టున్నావు. అమ్మా అమ్మా, అరే ఇదిగో రా అమ్మా, బాబు. మీకోసం టీ తీసుకొచ్చా. నువ్వు త్వరగానే లేచావా? అవునమ్మా, నేను త్వరగా లేచాను ఇవాళ. కవిత అక్క, ఇదిగోండి మీ గ్రీన్ టీ. ఈ రోజు నాకు టీ వద్దు, సారీ. సరే పర్లేదు. సీమా అక్క, ఇదిగోండి మీ న్యూస్ పేపర్. అక్క లేకండి. అరే ఏంటి సోను, రోజు ఈ టీయే కదా తాగుతున్నాను. కొంచెంసేపన్నా నిద్రపోవాలి, డిస్టర్బ్ చేయకు. బాబు సోను, చెప్పండమ్మా. బాబు నువ్వు టిఫిన్ తిన్నావా? తిన్నానమ్మా. నాకు ఒక గ్లాస్ నీళ్ళు తెస్తావా? చూడు సోను, నా బండి కొంచెం క్లీన్ చేసి పెట్టు. సోను బండి క్లీన్ చేయాలా? తనేం పనివాడు కాదు, తను ఈ కుటుంబంలో ఒకడు. ఆ పని చేయడానికి నేను నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి చేయిపో, సరేనా? ఏదైనా సరే నాతో మాట్లాడు, నువ్వు తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ డబ్బులు నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు? నేను ఎవరికి ఇవ్వలేదు, మీరు మీ అమ్మాయి ఇస్తున్నారు అందరికి. మరి గొడవలు చేయను వచ్చారా? మీకు వేరే ఏదైనా పనులు ఉందా లేదా? మీతో మాట్లాడటం దండగే. నేను సోను దూరం మాట్లాడతాను. అయితే వెళ్ళు, మాతో మాట్లాడమని ఎవరు చెప్పారు? డన్ డన్ సార్, పక్కా. అరే సంజన, నీ యొక్క ఫోన్. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్, హ్యావ్ ఎ నైస్ డే. ఏయ్, నువ్వెక్కడేం చేస్తున్నావు? నా చెల్లెలతో ఊరు తిరగాలనుకుంటున్నావా? ఇలా చూడు, నీ కొళ్ళు పీకేస్తాను, అర్థమైందా? ఆర్యన్, ఆర్యన్ ఇక్కడ చూడు, నా తమ్ముడు నేను ఇలాగ పిచ్చాడు కాదు. ఈ అమ్మ కొడుకులు ఎవరి మాటలు వినరు, కానీ వాళ్ళకు బుద్ధి వచ్చినప్పుడే వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు, అంతే కదా? అరే నీకు చూడు, నువ్వు అనవసరంగా మాట్లాడుకో. చూడు, నా తమ్ముడు దగ్గర నుంచి దూరంగా ఉండు, అర్థమవుతుందా? మా 330 రూపాయల అంతేనా? ఈ డబ్బులతో నేను నలుగురికి ఎలా వంట చేసి పెట్టగలను చెప్పు? నువ్వు సరిగ్గా పనికి వెళ్ళడం లేదు. నీకేమన్నా పిచ్చి పట్టిందో ఏంటి? లేదు లేదు నాన్న, నేను ఇంకా కష్టపడి సంపాదిస్తాను. దీనికి ఇలాంటి శిక్ష సరిపోదు. ఇది ఎంతగా సంపాదిస్తుందో అంత ఖర్చు పెడుతోంది. దీనికి మనం సరైన గుణపాఠం చెప్పాలి. ఇదిగోండమ్మా, మీ కాలు నొక్కమంటారా? వద్దు బాబు, నువ్వు వెళ్ళి పడుకో. సరేమ్మా, లైట్ ఆఫ్ చేయనా? నాకు అర్థమవుతుంది. ఈ స్టార్టప్ అంతా 1 night లో అయిపోదు. నేను చెప్పేది అర్థమవుతుందా లేదా? అయ్యో, నేను చెప్పేది కొంచెం విను. బామ్మా, బామ్మా,
సార్ పైన ఉన్న లాకర్ ఖాళీగా ఉంది. దొంగతనం కోసే ఈ హత్య చేసింటారనుకుంటా సార్. కింద చెక్ చేయండి. సార్ కింద ఉన్న లాకర్లో నగలు ఆభరణాలు ఉన్నాయి సార్. ఈ ఇంట్లో ఇంత డబ్బు నగలు ఎందుకున్నాయి? ఈరోజు బ్యాంక్ లీవ్ అని చెప్పి అత్తయ్య మొత్తం ఇక్కడే ఉంచేశారు. అందువల్లే సార్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఫారెన్సిక్ టీమ్, అంబులెన్స్, ఫోటోగ్రాఫర్ని అందరినీ రమ్మనండి. అత్తయ్య ఒక నిమిషం ఉండు. నువ్వెవరు? సార్ వీడి పేరు ఆర్యన్. వీడు మా చుట్టాల అబ్బాయి. అత్త హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్న మా నాన్న అన్నదమ్ములు. ఇది హత్య, దొంగతనం అనేది మనం వెంటనే కనిపెట్టి తీరాలి. ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చెక్ చేయండి. తను మాట్లాడాల్సింది చాలా ముఖ్యం. సుమితి ఆర్యన్కి సీమా ఫ్యామిలీని చూస్తే కాస్త కూడా నచ్చదు. 2 రోజులు గొడవలు చేస్తానే ఉంటారు. ఈ ఎరుపు డ్రెస్ ని ఎవరైనా ఇంట్లో పెట్టుంది. ఇది మాకెలా తెలుసు? అక్కడికి ఎవరు వస్తున్నారో ఎవరు వస్తున్నారో చూడటానికి ఏమన్నా మీ ఇంటి వాచ్మన్నా ఏంటి? చెప్పండి. చూడు, ఈ నాటకాలన్నీ వద్దు. మేము చనిపోయిన తర్వాత మా ప్రాపర్టీ మొత్తం నువ్వు ఏరుకుందాం అనుకుంటున్నావా? ఇలాగా కళలు కనిపిస్తుంటే ఒకవేళ జరుగుతుంటే అన్ని ఆస్తులు సోనుపైకే రాస్తును. అవును. తర్వాత పిచ్చిలాగా తిరుగుతురు. అర్థమవుతుందా? మర్యాదగా వెళ్ళు. సీమా యొక్క ఫ్యామిలీ నిజంగానే వాని వారసత్వం తీసుకున్నారా? అవని లేదు సార్, గంగారు పట్టారు. సుమిత్ పనికి మాలిన వాడు సార్. ఆర్య తనకి వ్యతిరేకం. రాగేలో ఉన్న ప్రాపర్టీని తను అమ్ముకోవాలనుకున్నారు. ఆస్తుల్ని అమ్మవద్దంటే అమ్మవద్ది. అమ్మ చెప్పిందే. నీకు అర్థమవుతుందా? ఆ ప్రాపర్టీకి రెంట్ మీకే కదా వస్తుంది. మా పరిస్థితిని ఆలోచించండి. నీ కారు తీసుకొని 200 కిలోమీటర్లు వెళ్ళు. ఆ తర్వాత ఈ ప్రాపర్టీని 3 భాగాలుగా విభజిస్తే నాకు అసలు ఏమీ మిగలదు. నువ్వు చెప్పేదని జరగదు. నెక్స్ట్ టైం సోనుని బస్సులో పంపిస్తాను. జరుగుతుంది. వీళ్ళందరూ చనిపోయి ఉంటే నేను బాగా సంతోషపడేవాడిని. సార్ అది వచ్చి సీమాని ఈ పుకారు పుట్టించింది సార్. నాకు ఆ కుటుంబానికి ఎటువంటి పగ లేదు సార్. మా మామయ్య చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో మగదిక్కు అనేది ఎవరు లేరు సార్. సావిత్రి అత్తయ్య తన ప్రతాపం నా మీద చూపించారు సార్. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలు కూడా తన నిజ స్వరూపాన్ని చూపించారు సార్. నేను వాళ్ళతో సరిగ్గా మాట్లాడను సార్. మేము గుడి పూజారి దగ్గర ఇది అడిగాము. ఆ ఎర్రగుడ్డని మీరే తీసుకొచ్చారా? లేదు సార్, ఆ క్లాత్లో అటువంటి చేతపడేం చేయలేదు సార్. ఇంట్లో ఎటువంటి గొడవలు రాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి తీసుకొచ్చాను సార్ అది. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు సార్. సార్ నేను వాళ్ళతో గొడవ పడ్డం అనేది నిజమే సార్. కానీ ఎందుకు గొడవ పడ్డానంటే నేను మార్బుల్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీకి మా అత్తని వాళ్ళ పిల్లల్ని చంపాలన్న అవసరం నాకు లేదు సార్. ఈ ప్రపంచంలో జరిగే చాలా హత్యలు ఆస్తుల కోసమే జరుగుతుంది. సార్ మీరు ఎందుకని సోనుని అరెస్ట్ చేయలేదు? 2 నెలల క్రితమే వచ్చాడు, అందరూ చనిపోయాడు, కానీ వాడు మాత్రం చనిపోలేదు. ఎవరిని అరెస్ట్ చేయాలో మాకు బాగా తెలుసు. ఎలా ఉన్నావు సోను? నీ రిపోర్ట్స్ అన్ని ఇప్పుడు నార్మల్ గా ఉన్నాయి. నేను రాసిచ్చినటువంటి మెడిసిన్స్ ని క్రమం తప్పకుండా వాడాలి, సరేనా? నువ్విప్పుడు సార్తో పాటు వెళ్ళొచ్చు. సోను, నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ చాలా ముఖ్యమైనది మాకు. ఆ రోజు రాత్రి ఏం చూసావో నీకు గుర్తుందా? ఆ రోజు రాత్రి నేను పడుకున్నాను సార్. అప్పుడు పెద్ద శబ్దం వినపడింది. ఆ తర్వాత నాకు ఏదో గుర్తులేదు. సరే బాబు, ఈ నీళ్ళు తాగు. సోను చనిపోయారని అనుకుంటున్న హంతకురాలు అవసరంగా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పుగా అనుకొని సోనుని అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయారు. అలానే అనుకుంటున్నాను. సోను, బంగారం, నువ్వు ఇక్కడున్నావా? నిన్ను వెతుక్కుంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఇన్స్పెక్టర్ సార్, సోను ఇప్పుడు మైనర్, అందువల్ల అతను వాళ్ళ గార్డియన్తో వెళ్ళటం నేను కరెక్ట్ అని చెప్తాను. మీరు నా దగ్గర వీడి బర్త్ సర్టిఫికేట్ కావాలన్నారు కదా, ఇదిగోండి సార్. వీళ్ళ నాన్న రామేశ్వర్ గౌడ, వీడి అమ్మ పేరు జోబాబాయి గౌడ, వీడి పేరు సోహన్ గౌడ. దీని అడ్రస్ కాపీని మన స్టేషన్లోనే పెట్టండి. మీ పేరు, అడ్రస్, నంబర్ అన్నీ ఇచ్చి మీరు సోహన్ని మీతో పాటు తీసుకెళ్ళొచ్చు. జాగ్రత్త బాబు. ఓకే, జాగ్రత్త. పద. తివారి, వాళ్ళని చూసారా? అబ్జర్వ్ చేశాను సార్. వాళ్ళిద్దరిని వాచ్ చేయండి. సో శర్మ ఫ్యామిలీ నుంచి డైవర్స్ నోటీస్ యొక్క పేపర్స్ తీసుకొచ్చాను. సీమా శర్మ వాళ్ళ హస్బెండ్ అయితే సుధీర్ పంపించారు. సీమా శర్మ మ్యారీడ్? అవును సార్. దీని గురించి ఎవరు చెప్పలేదే. తన హస్బెండ్ని డైవర్స్ చేయాలనుకుంది. సార్ నేను వాళ్ళ హస్బెండ్కి సుధీర్ బాలి కాల్ చేశాను. ఎస్, నేను సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ తివారీ మాట్లాడుతున్నాను. మీరు సీమా యొక్క హస్బెండే కదా? హలో హలో
సార్ నేను మళ్ళీ వాడికి సెకండ్ టైం కాల్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది. సీమ సుధీర్ గురించిన రిలేషన్షిప్ తెలుసుకోండి. ఇక మీరు ఆ సుధీర్ని స్టేషన్కి తీసుకురండి. నేనేం చెప్పాలి సార్? సీమ వల్ల ఒక తల్లి కాలేకపోయింది, అందువల్ల సుదీప్ గ్రామంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నువ్వంతా ఒక మనిషివే, నీకు సిగ్గు మాన ఒంట్లో ఎదే లేదా? నన్ను వల్ల ఒక అమ్మ అవ్వని మాలదు కానీ ఇంకొక పెళ్లి చేస్తువా? నువ్వు వేసిన రింగిని నన్ను వల్ల దూకి వేయనవను. నా దగ్గర ఏమంతా చెప్పావు, నా మీద ప్రాణాలు పెట్టుకుంటావా, ప్రాణాన్ని ఉచ్చేస్తావు అని ఏవేవో చెప్పి ఏమర్చుతున్నావు కదా. ఎద్ది మాట్లాడొద్దు. నేను ఇక్కడికి వెళ్తాను. నేను ఇక్కడికి వెళ్ళడానికి మా నాన్న ఇచ్చిన అన్ని ఆస్తులు ఇవ్వు. ఇక్కడ చూడు, ఖచ్చితంగా నేను డివోర్స్ నోటీస్ ఇస్తాను. సుధీర్ బాలి, చెప్పండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అయితే ఇష్టమా? సార్ నేను పోలీసుల విచారణ నుంచి తప్పుకుందాం అనుకున్నాను, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మీ వైఫ్, మీ అత్తగారు, ఇంకా చెల్లెలు అందరూ చనిపోయారు. దీని గురించి మీరు సార్ ఏమనుకుంటున్నారు? నాకు ఈ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు సార్. కానీ మీలో మోటివ్ ఉంది కదా, ఎందుకంటే సీమ డైవర్స్ ఇచ్చింది. అప్పుడు మీ దగ్గర ఏం ఉండదు కదా. కానీ ఇవాల్టి వరకు శర్మ ఫ్యామిలీలో అన్ని ఆస్తుల మీద హక్కు ఉంటుంది మీకు. సార్ నాకు ప్రాపర్టీలు ఏమీ అవసరం లేదు. సీమాని డైవర్స్ నోటీస్ని వెనక్కి తీసుకోమని చెప్పాను. ఈ విషయం సీమకి తెలియగానే తన్ని గ్రామంలోకి వదిలేసి వచ్చాను. నేనే పెళ్లి చేసుకోలేదు సార్. ఈ ఊరు వాళ్ళతో అదే చెప్పాలనుకున్నాను కూడా, కానీ నేను చెప్పేది వినటానికి తను సిద్ధంగా లేదు. అయినా సరే మీరు తప్పు చేశారు సార్. ఊర్లో ఉన్న పెద్దవాళ్ళ మాట విని నేను అలా చేశాను సార్. నేను తప్పు చేశాను, కానీ నాకు ఇంతగా శిక్ష పడుతుందని అస్సలు అనుకోలేదు సార్. లోపలికి రండి, లోపలికి రండి. డోర్ నెట్టుకుంటూ త్వరగా రండి. ఇలా చూడండి, ఈ రూము మీ ఇద్దరికి మాత్రమే. వావ్, ఇది చాలా బాగుంది. అవునా గుడ్డు, ఈ రూమ్ చాలా పెద్దదిగా ఉంది. నాన్న, ఇక్కడ కరెంటు పోదా? లేదు బాబు, కరెంటు అస్సలు పోదు. వావ్, ఈ బాత్రూమ్ ఎంత బాగుందో. అవునా గుడ్డు, చాలా బాగుంది. బుజ్జి, బుజ్జమ్మాయి, మీకోసం ఏం తెచ్చానో చూడండి. ఇవన్నీ మా కోసమా? అన్నీ మీకోసమే. సార్ ఈ పాండే చెప్తున్నారంటే నిధి కొన్ని రోజుల ముందు సీమా శర్మ యొక్క చెల్లెలు కవితా శర్మ యొక్క కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఏంటా కంప్లైంట్? సార్, కవితా శర్మ ఆన్లైన్ లో బట్టలు చీరలు అమ్ముతూ ఉండేది. నిధి దగ్గర డబ్బులు తీసుకుని తన థింగ్స్ ఏమీ పంపించలేదట. సార్ నేను ఇచ్చా కంప్లైంట్ తీసుకోండి. అక్క, మీ పార్సల్ ఎక్కడైనా ఉంటుంది, వస్తుంది 2 days లో. సార్ వీళ్ళు అబద్ధం మాట్లాడతారు. ఇలాంటిది డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు 12,000 కావాలి. నాకు నీ ఎక్కువ కాంటాక్ట్స్ ఉంది. నాకు ఒక సమస్య వచ్చిందంటే నువ్వు ప్రాణంతో బ్రతుకు. హలో మేడం, ఆలోచించి మాట్లాడండి. ఇది పోలీస్ స్టేషన్. నీకు డబ్బులే కావాలి కదా, ఇదిగో నీ డబ్బులు నువ్వే పెట్టుకో. ఇంకొక విషయం, హలో హలో, నా కుటుంబాన్ని అవమానపరిచినందుకు. సార్ నా డబ్బుల్ని తీయని చూసాను, అందుకే నేను తన్ని బెదిరించాను సార్. మీరు తనని పగతించుకోవాలని అనుకోలేదా? లేదు సార్. ఎందుకు అనుకోలేదు? సార్ కానీ నేను వంగిపోనవ్వదు మీరు సార్. చాలా దిగజారిపోయారు. మీ ఆర్డర్ లేట్ గా దొరికిన తర్వాత ఆ ఆర్డర్ ఎందుకు తిరిగి పంపించలేదు? దానికి డబ్బు కూడా ఇవ్వలేదు. తను డబ్బులు అడగలేదు, నేను ఇవ్వలేదు సార్. గుడియా, నేను ఎలా ఉన్నాను? ఆ గుడ్డు, నువ్వు చాలా బాగుంటావు. మీకోసం ఏం తెచ్చానో చూడండి. వేడి వేడి రుచికరమైన భోజనం. తినండి తినండి, కడుపు నిండా తినండి, సరేనా? మీకు కొత్త బట్టలు కూడా కొనిస్తాను. హ్యాపీగా ఉండండి. నేను చెప్పినట్టు చేశారంటే మీకు అన్ని తెచ్చిస్తాను. అయితే నేను చదివే స్కూల్? నువ్వు స్కూల్ కి వెళ్ళొచ్చు. అమ్మ నన్ను చూడొచ్చుమా? అరే ఖచ్చితంగా చూడొచ్చమ్మా. పిల్లలకి స్వీట్లు తెచ్చివ్వవయ్యా, త్వరగా తెచ్చివ్వు. సార్ సీమా శర్మకు కేసులో అయితే ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. జ్యువెలరీ షాప్, ఇన్ఫాక్ట్ ఇన్ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి న్యూస్ రాలేదు. ఇందులో సస్పెక్ట్ గా చాలా మంది ఉన్నారు తివారి, కానీ ఏ ప్రూఫ్ లేనందువల్ల ఎవరిని మనం అరెస్ట్ చేయలేము. సార్ హెడ్ క్వార్టర్స్ నుంచి మీకు ఒక లెటర్ వచ్చింది. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు సీమా శర్మ కేసుని మీరే హ్యాండిల్ చేయాలి. సీమా శర్మ ఇంకా ఫ్యామిలీ వాళ్ళని చంపిన వాళ్ళని మీరు వదిలిపెట్టకూడదు. చివరిగా ఏం జరిగిందంటే, సీమా శర్మ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క మర్డర్ కేసుని విచారించిన పోలీస్ ఆఫీసర్ వేరే ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ వెళ్లి జాయిన్ అవ్వగానే ఒక ఇబ్బంది అయిన కేసుని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది మాత్రమే కాదు, ఈ న్యూస్ అనేది లోకల్ మీడియాలో హెడ్లైన్స్ గా వస్తూనే ఉంది చాలా నెలలుగా. సార్ సార్ అక్కడ చూడండి. సార్, దివ్య బాడీని కనిపెట్టామని మాతో చెప్పారు సార్. ఎవరా దివ్య? అసలు మీరందరూ ఎవరు? మేమిద్దరం తన అమ్మా నాన్న. విశ్వా, మార్చురికి తీసుకెళ్ళండి.
దివ్య కనిపించకుండా పోయి ఎన్ని రోజులైంది? తను కనిపించకుండా పోయి నెల అవుతోంది. మీరిద్దరు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వలేదా ఏంటి? సార్ అది ఏమైంది చెప్పండి. సార్ మేము కన్యా సమూహానికి చెందిన వాళ్ళం. కన్యా సమాజం. సార్ వీళ్ళు సొసైటీలో వ్యభిచారం చేస్తూ ఉన్నారు సార్. కుటుంబంలో పెద్ద కొడుకు మాత్రమే సంపాదిస్తున్నారు, మిగతా ఎవరు సంపాదించలేదు. కానీ ఇది చట్ట ప్రకారం నేరం. ఇది మా వంశవృత్తి సార్, పారంపర్యంగా జరుగుతూ ఉంది. కానీ మేము ఈ పని చేసుకున్నందువల్ల మనుషులు కాదని అర్థం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ మా కోసం కూడా ఉంది. మీరు మా పాపకి న్యాయం చేకూర్చాలి సార్. ఇదంతా ఎవరు చేసుంటారో మాకు బాగా తెలుసు. ఎవరది? శ్యామ్ చేసుంటాడు. మా అమ్మాయికి వాడే నేర్పించాడు. నేను దివ్యాన్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా చూడు, మా ఆచారం ప్రకారం మా పెద్ద కూతురికి మేము పెళ్లి చెయ్యం. ఇంటిని తనే చూసుకోవాలి. డబ్బు నేనే ఇవ్వాలా? అవును, నువ్వే నాకు డబ్బు ఇవ్వాలి. కానీ నీకు నా కూతుర్ని ఇవ్వను. నేనేమి పర్మిషన్ కోసం ఇక్కడికి రాలేదు. చెప్పాలనిపించింది చెప్పాను అంతే. మీరు తన్ని పంపించకపోతే నేనే తీసుకెళ్తాను. ఏయ్! ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. వెళ్ళమంటాను కదా. ఆ శ్యామ్ ఎవరు? సార్ వాడు డ్రైవర్ సార్. మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటాడు. అదేంటంటే దివ్య కనిపించకపోయిన తర్వాత మేము తనని అస్సలు చూడలేదు. మీ దగ్గర వాడి ఫోటో, లారీ నంబర్ ఏదైనా ఉందా? లేదు సార్. సరే మీరు వెళ్ళొచ్చు. ఈ శ్యామ్ గురించి మిగతా డ్రైవర్స్ దగ్గర విచారించండి. తర్వాత ఇంకో విషయం, విక్టిమ్ మా దివ్య ఉంది కదా, వాళ్ళ తల్లిదండ్రులలాగా కనిపించట్లేదు. సార్ వాళ్ళైతే అడాప్ట్ చేసి ఉండొచ్చు, ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు. వావ్ 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 వావ్, మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. వావ్ వావ్. ఇలా చూడండి, మీరు ఒక పని చెయ్యాలి. మనం ఇప్పుడు పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలవబోతున్నాం. అక్కడ బాగా తినొచ్చు, డాన్స్ వేయొచ్చు, చాలా జాలీగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళడానికి మీరు రెడీనా? సరే, కార్ ఎక్కండి. అరే నేను ఇంకొంచెంలేదు. బాబు, నువ్వు ఐస్ క్రీమ్ తింటూ ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మీరు ఎందుకు తీసుకెళ్ళు. నా తమ్ముడిని డ్రైవర్, నువ్వు పోనీ, ఇప్పుడే వచ్చేస్తాం. ఇలా చూడు, వచ్చేస్తాం. అంకుల్ నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు, తర్వాత అక్కన కలుద్దాం, సరేనా? జై హింద్ సార్. శర్మ ఫ్యామిలీ మర్డర్ కేసు ఎలా జరుగుతుంది? అలాగే ఉంది సార్. సోను చూసారా? సోను ఒక పార్టీ మన దగ్గర ఇచ్చిన అడ్రస్ ఉంది కదా సార్, నేను అక్కడ వెళ్ళి చూశాను. వాళ్ళ ఇంటి నుంచి అయితే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. దివ్య రామే ఒక నిజమైన కూతురా? నాకేమీ తెలియదు సార్. ప్రీతానే తన బిడ్డని పెంచింది. కానీ సార్ వాళ్ళ నాన్న అమ్మాయిని అమ్మేసినట్టున్నాడు సార్. దివ్య 4 నెలల క్రితం రోజుకి 2000 దాకా సంపాదించింది. ఇప్పుడు 200, 500 సంపాదిస్తోంది. నేను తన్ని అమ్మేద్దామని నిర్ణయించుకున్నాను. నీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. సార్, మా ఆచారం ప్రకారం అమ్మాయిని అమ్మడం అంటే పెళ్లి చేసినట్టే లెక్క సార్. అందుకు కట్నం కూడా ఇస్తారు సార్. శ్యామ్ మీ అమ్మాయిని లవ్ చేశాడు, తనని పెళ్లి చేసుకోవడానికి ఆశపడ్డాడు. మీరు చేయలేదు ఎందుకు? ఆ పనికిమాలినోడు అందుకు డబ్బులు ఇవ్వడు సార్. ఏ తండ్రి వాళ్ళ అమ్మాయికి అలా చేయడు. నిజంగా నువ్వు తనకి తండ్రేనా? సార్, నేను నిజంగా చెప్తున్నాను సార్. దివ్య నా కూతురే సార్. తనెప్పుడు తన బామ్మలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది సార్. వచ్చేసారి మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలి. సార్, దివ్య పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దివ్యాన్ని చంపడానికి ముందు పూర్తిగా టార్చర్ పెట్టారు. 1 నెల దాకా తిండి నీళ్లు ఇవ్వలేదు. అందుకని తన బాడీ పనిచేయలేదు. ఆ తర్వాత అమ్మాయి ఊపిరాడక చనిపోయింది. ఆ అమ్మాయిని అయితే బాగా చాలా టార్చర్ చేశారు సార్. టార్చర్ పెడతానికి తన మీద ఒక కన్నేసి ఉంచారు. ఓ పని చేయండి, వెంటనే దివ్య ఇంటికి వెళ్ళండి. దివ్యాని బంధించారేమోనని మీరు వాళ్ళ ఇల్లంతా చెక్ చేయండి. ఓకే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మేము ఇల్లు చెక్ చేయడానికి వచ్చాము. మీరు అలా వెళ్ళి చూడండి. మీరు అక్కడ వెళ్ళండి. అరే, ఇక్కడ ఎవరు లేరు సార్. హలో, మేము దివ్య ఇల్లు అయితే ఫుల్ గా చెక్ చేస్తాం సార్. కానీ ఆ అమ్మాయిని ఇక్కడ బంధించినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు సార్. దివ్య మర్డర్ జరిగినప్పటి నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సందేహించేలా ఏదైనా ఇల్లుందేమో అని అక్కడికి వెళ్ళి చెక్ చేసి చూడండి. ఓకే సార్. కమిన్. సార్, నా పేరు సలోమి. నేను దివ్య ఇంటి పక్కింట్లో ఉన్నాను. దివ్య నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సార్. తను నా దగ్గర అన్నిటినీ షేర్ చేసుకుంటుంది. ఇది నేను చేసి పెట్టిన డబ్బులు. ఇది దాచిపెట్టవా? దీని గురించి అసలు ఎవ్వరికీ చెప్పకూడదు. నేను శ్యామ్తో వెళ్ళిపోయేటప్పుడు నేనే నీ దగ్గర నుంచి తీసుకుంటా. కానీ శ్యామ్ నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడా? కానీ సోనా కంటికి కనపడకుండా నేను జాగ్రత్తగా ఉండాలి. తను నన్ను చూసి కుళ్ళుకుంటుంది. అందుకనే శ్యామ్ వెనకాల తిరుగుతుంది. ఇదే సార్ ఆ డబ్బు. ఎంత ఉంది?
40,000 పైగా ఉంటుంది. సార్ ఈ డబ్బుల్ని వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వకండి సార్. ఇస్తే ఇవి కూడా ఖర్చు పెట్టేస్తారు. చాలా థ్యాంక్స్ సార్. నేను బయలుదేరుతున్నాను. ఆ అమ్మాయిని ఇక్కడే బంధించినట్టు నాకు తెలుస్తుంది. ఈ ప్లేస్ అనేది ఎవరిదని వెంటనే పోయి కనుక్కోండి. మీరు ఫారెన్సిక్ కాల్ చేసి ఇమీడియట్గా రమ్మని చెప్పండి. దీన్ని కలెక్ట్ చేయమని చెప్పండి. సార్ ఆ ఇల్లు శాంతకు సొంతలేనట. తను ఒక ఏజెన్సీ కోసం పనిచేస్తున్నారట. అతను ఈ రోజు ఇటువైపు వస్తున్నారట. ఇలా చూడు, వీళ్ళు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. నిజం మాత్రం చెప్పు. దివ్యాన్ని ఎందుకు మర్డర్ చేశావు? నేను నిజమే చెప్తున్నాను సార్. నేను ఎటువంటి హత్య చేయలేదు సార్. సార్ ఆ రూమ్ తాళం ఒక లేడీ దగ్గర ఉంది సార్. వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటారు సార్. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా అవసరాలను కూడా పూర్తి చేసుకుంటాను సార్. శ్యామ్ ఒక లారీ డ్రైవర్. వాడికి నువ్వు తాళం ఇచ్చావా? శ్యామ్ అని ఎవరు నాకు తెలియదు సార్. వీడిని లాకప్లో వేయండి. శ్యామ్ని వెంట కనిపెట్టాలి. ఇంకా రామ్ సీత రెండో కూతురు సోనాని తీసుకురండి. అవును సార్, నేను శ్యామ్ని చాలా ప్రేమిస్తుంది. నిజమే సార్. ఎవరి కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు? దివ్య కోసం. నువ్వు నన్నెన్ని చూడనవు? నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. ఇటు చూడు, ఏం చేస్తున్నావు నువ్వు? పద శ్యామ్. నువ్వు దివ్యాన్ని పగ తీర్చుకోవాలనుకున్నావు. అందువల్ల అమ్మాయిని రూమ్లో పెట్టి టార్చర్ పెట్టావు. నీ ఆశను తీర్చుకున్నావు. సార్ నేను నిజం చెప్పాను. నేనేం చేయలేదు. మా నాన్న దివ్యాని దత్తు తీసుకోవడం ముందుగా నేను శ్యామ్ని లవ్ చేశాను సార్. దివ్య నీ సొంత అక్క కాదా? దాని గురించి నాకు తెలియదు. చెప్పు, తను నీకు అక్క అవుతుందా కాదా? లేదు సార్. అది వచ్చి మా నాన్న పరమర ఉద్యోగం వదలవద్దు చూశారు. నేను ఈ ఉద్యోగానికి పోవద్దు అని మా అమ్మ చేశారు. సార్ ప్లీజ్ సార్, నేనే ఈ విషయం గురించి చెప్పాను. మా అమ్మ నాన్నకి తెలియవద్దు సార్. మీరు చెప్పారంటే నా ప్రాణాన్ని తీసేస్తారు. ఇలా చూడండి సార్, తన మా కూతురని మీరే చెప్పాలి. లేదంటే మా వాళ్ళు మమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. మీలాంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీకు ఒకే అమ్మాయి, దివ్య పెంచుకున్న బిడ్డే కదా. సార్ మీరు నన్ను అడిగారు కదా, దివ్య బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను. ఇందులో నా పేరు ఉంది చూడండి సార్. రామేశ్వర్ కోడా. తన పేరు జోబా కోడా. తన పేరు కూడా ఉంది చూడండి సార్, దివ్య కోడా. సరే, తన పేరు సితారానే కదా? సార్ అది నా వృత్తి పేరు. నా అసలు పేరు జోహాబాయ్ కోడా. ఏమైంది సార్? ఏమైంది? జస్వంత్, నా చివరి కేసులో ఒక అబ్బాయి ఉన్నాడు, సోను. తన బర్త్ సర్టిఫికేట్లో కూడా వీళ్ళ పేరే ఉంది. ఇన్ఫ్యాక్ట్ పంచాయతీ ఆఫీస్లో కూడా తప్పు జరిగింది. జయన్ సో నేను ఒక సర్టిఫికేట్ పంపించాను. సోను బర్త్ సర్టిఫికెట్, ఈ బర్త్ సర్టిఫికెట్ ఒకటిగా ఉందో లేదో చెక్ చేసి నాకు చెప్పండి. నేను చెక్ చేసి మళ్ళీ చెప్తాను సార్. సోను వాళ్ళ బామ్మ ఎక్కడ? సోనునా? వీడే సోను. ఈ కుర్రోడి గురించి ఎవరో తెలుసా? నాకు తెలుసు సార్. ఎవరి అబ్బాయి? నీ కొడుకు. సోను బర్త్ సర్టిఫికేట్లో మీ ఇద్దరి పేర్లే అందులో రాసుంది. చెప్పండి, మీ అబ్బాయి ఎక్కడ? సార్ మాకు 2 కూతుర్లు తప్ప ఇంకెవరు పిల్లలు లేరు సార్. సోను పనిచేసిన చోట 4 అమ్మాయిల్ని చంపారు. ఇంకా సోను కూడా అటాక్ చేశారు. ఆ హంతకులకు మీకు ఏంటి సంబంధం? సార్ అదేంటంటే మాకేం తెలియదు సార్. మేము మా ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు సార్. అవును సార్. హలో సార్. నేను ఆ 2 సర్టిఫికేట్స్ని చెక్ చేసి చూసాను సార్. అంతా ఒకటే సార్. వీళ్ళిద్దరూ అమాయకులు కారు. వీళ్ళిద్దరిని బయటకు వదలొద్దు. దివ్య శర్మ ఫ్యామిలీ గురించి వీళ్ళకి బాగా తెలుసు. తీసుకురండి.
సార్ సార్ మాకు అసలు ఏమీ తెలియదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సోనీ కుమార్ని అలాగే వాళ్ళ అమ్మమ్మని వెతకడం ప్రారంభించారు. కానీ వాళ్ళు ఉన్న చోటుని పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అస్సలు కనిపెట్టలేకపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్ సోనీ కుమార్ అలాగే దివ్య గౌడ యొక్క బర్త్ సర్టిఫికేట్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ చేసి చూశారు. ఆ రెండు ఫేక్ అని తెలిసాయి. వాళ్ళు ఒక పెద్ద తప్పు చేశారని పోలీస్ డిపార్ట్మెంట్ సందేహపడటం ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్ దివ్య వాళ్ళ నాన్న రమేష్ గౌడని విచారించేటప్పుడు ఆయన కొన్ని రహస్యాలు అక్కడ చెప్పారు. ఆయన వల్ల ఈ కేసు అనేది ఒక కొత్త యాంగిల్లో వెళ్ళింది. సార్ 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 కొట్టకండి సార్, నన్ను చెప్పు. వదిలేయండి సార్. సార్ మీకు చెప్పరా. పుణ్యం ఉంటుంది, నన్ను కొట్టకండి సార్, చెప్పు. వదిలేయండి సార్. సార్ నేను అన్నీ చెప్పేస్తాను సార్. సార్ దివ్య మా కన్న కూతురు కాదు, తనని దత్తత తీసుకున్నాం. ఆ శ్యామే దివ్యాని మా దగ్గరికి తీసుకొచ్చాడు. వాడే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మాకు ఇచ్చాడు సార్. శ్యామ్ గురించి ఏమైనా తెలిసిందా? శ్యామ్ గురించి అయితే కాదు, కానీ సోను గురించి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిగతా పోలీసులతో అడిగినప్పుడు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది సార్. ఏంటది? సోను అయితే బ్యాండ్ బజా భారత్ గ్యాంగ్ తో పనిచేస్తున్నాడు. వీళ్ళైతే పెద్ద పెళ్లికి వెళ్ళి డబ్బులను అయితే దొంగలిస్తారు. అది ఒక కన్ఫర్మేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, పోలీసులు ఇచ్చారు. రండి. వీళ్ళు బాగా అడ్రస్ చేసి పెళ్లికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి అందరితో బాగా మాట్లాడుతున్నారు. చిన్న పిల్లడిగా ఉండటం వల్ల ఎవరు సందేహం చూపించలేదు. పెళ్లి అయిన తర్వాత అందరూ ఫోటో తీసుకొని బయలుదేరేటప్పుడు అక్కడ నుంచి అన్ని దొంగలిచ్చేస్తాడు. సార్ నాకేమైతే ఈ పిల్లోడు శర్మ మర్డర్ కేసులో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాడు సార్. అలాగే ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టి చేయించుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ రెండు కేసులకి ఏదో సంబంధం ఉంది. మీరు తివారికి ఫోన్ చేసి సీమా శర్మ యొక్క కేసుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. సోను ఇంకా వాళ్ళ బామ్మ ఇంకా శ్యామ్ ముగ్గురిని కనిపెట్టమని చెప్పండి. ఓకే సార్. సార్ 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 నన్ను వదలండి. సార్, నన్ను వదలండి సార్. సార్, చెప్పేది వినండి సార్. సార్, ప్లీజ్. చెప్పరా? సార్, నిజం చెప్పు. చెప్తున్నాను సార్. చెప్పు. సార్, హత్య నేను చేయలేదు చెప్పరా? సార్. సార్, చెప్పు. సార్, నిజం చెప్తున్నాను ఇదిగో సార్. పట్టుకోండి. ఎవరు అతను చెప్పింది? ఎవరు చెప్పు. మేమిద్దరం ఇల్లు వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నించాము సార్. ఎల్లుండి నేను వచ్చేటప్పుడు ₹1,00,000 డబ్బులతో వస్తాను. తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చేసేయ్. ఆయన 5 లక్షలు తక్కువ ఉంటే తీసుకోడు. అదే కాదు, మనం ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కొంచెం డబ్బులు చేర్చి పెట్టాము. ఆ డబ్బులతో మనం ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. సరే, రేపు నైట్ మెయిన్ రోడ్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సార్, నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తనేమి రాలేదు సార్. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి చూశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. నేను అర్జెంట్గా డెలివరీ ఇవ్వాల్సిన పని ఉండటం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అంతే సార్. సార్, నేను చంపలేదు సార్. సరే, నువ్వు చెప్పిందే నేను నమ్ముతాను. నువ్వు దివ్యాని చంపలేదు, కానీ తనని రామేశ్వరానికి అమ్మేశావు కదా. నువ్వు అబద్ధపు సర్టిఫికేట్ రెడీ చేసావు కదా. లేదు సార్, నేనేం చేయలేదు సార్. సార్, నేను అసలు అక్కడ లేదు సార్. డెలివరీకి వెళ్ళిపోయాను సార్. ఈ కుర్రాడిని చూసావా? లేదు సార్, నేను చూడలేదు సార్. నువ్వు డెలివరీ చేస్తానికి వెళ్ళావు కదా, వాళ్ళ నెంబర్ ఉందా? అవును సార్, నా దగ్గర ఉంది సార్. ఫోన్ నా దగ్గర లేదు. ఫోన్ ఇవ్వండి. సార్ సార్ ఒక నిమిషం రండి. ఫోన్ తీసుకోండి. ఫారెన్సిక్ టైం అయితే 2 అమ్మాయిల యొక్క వెంట్రుకల్ని కనిపెట్టారు. 2 వెంట్రుకల్ని టెస్ట్ చేశారు. మొదటిది అయితే దివ్యాన్ని చూపించింది, ఇంకొక వెంట్రుకైతే ఎవరిదో. ఎవరిది? మీరు ఇక్కడ చాలా పెద్ద పని చేశారు మిస్ సలోని. మీ ఆట ఇప్పుడు అయిపోయింది. ఆ చోటు తాళం మీకు ఇచ్చానని శాంటా సింగ్ మాతో చెప్పేశారు. దివ్య కనిపించకుండా పోయింది కదా, ఆ రోజు వాడి మొబైల్ లొకేషను నీ మొబైల్ లొకేషను ఒకే చోటు ఉంది. ఇప్పుడైనా నిజం చెప్తావా? చెప్పు.
తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. దివ్య మీద ఎందుకు నీకు ఈర్ష? నేను తను ద్వేషించడానికి కారణం ఉంది. తను నాకన్నా అందంగా ఉంది. తను నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించింది. వాళ్ళ అమ్మ నాన్న తన్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ నాన్న తన్ని రేప్ చేశాడు. అందువల్ల తనేం బాధపడలేదు. ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను తన్ని చూసి చాలా ఆశపడ్డాను. తన్ని చంపాలని నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నట్టే చంపేశాను. తను నిన్ను చాలా నమ్మింది. తన నమ్మకాన్ని ఒమ్ము చేశావు. అది తలుచుకుని బాధపడాలి. దివ్య ఒక హత్య కేసు ఫైల్ ని క్లోజ్ చేశారు. అలాగే ఆ హంతకుని కూడా కనిపెట్టేశారు. కాకపోతే సోను కుమార్ వాళ్ళ అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళారనేది తెలియట్లా. పోలీసు నలుమూలలుగా వెతికారు. శ్యామ్ యాదవ్ పోలీసులకి బాగా హెల్ప్ చేశాడు. అతను పోలీసులకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దివ్యాని రమేష్ గౌడకి ఇచ్చిన వ్యక్తిని పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేస్తానికి ప్రయత్నించారు. కానీ ఆ వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క నెట్వర్క్ ని బాగా వేగంగా విస్తరిస్తూ వస్తున్నారు. ఒక పెద్ద స్ట్రగుల్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక నమ్మకమైన ఇన్ఫర్మేషన్ దక్కింది. రా బాబు, రా కూర్చో. బ్యాగ్ అలా పెట్టు. ఏదైనా తింటావా? త్వరగా తిను. చెప్పు. సార్, నేను నిజం చెప్తాను సార్. సీమా శర్మ మరియు వాళ్ళ కుటుంబం గురించి నాకు అసలు ఏమీ తెలియదు సార్. సోనుని చూసుకోవడం కోసం నన్ను పనిలో పెట్టుకున్నారు సార్. నేను నా పని మాత్రం చేశాను సార్. నాకు అసలు ఏం తెలియదు సార్. క్షమించండి సార్. సార్ సార్ సార్, నేను ఎవరిని చంపలేదు సార్. మా అమ్మగారిని వాళ్ళు చంపినప్పుడు నా చేతిలో ఒక ఫోన్ ఉంది సార్. ఏంటి శ్యామ్, చాలాసేపటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు? అయ్యో పారిపో, నన్ను వదలండి సార్. సార్ కొట్టకండి సార్, నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. నిజం చెప్పు. సోను ఇంకా దివ్య వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు సార్. నేను ఇచ్చిన ఆ సర్టిఫికెట్ నకిలీదే సార్. వాళ్ళ నిజమైన పేరు గుడ్డు ఇంకా గుడిహ. వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. 6 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి నేను విడదీసి తీసుకొచ్చాను సార్. ఇదిగో ఈ అగ్రిమెంట్ తీసుకొని చదివి చూడు. ప్రతి సంవత్సరం ఒక్క అమ్మాయికి 2 లక్షల పైగా దొరుకుతాయి కదా. ఖచ్చితంగా నేను అలాగే రాశాను. ఒకవేళ దొరకలేదనుకో సర్పంచ్ గారికి చెప్పేస్తాను. ఆ తర్వాత ఆ ఊరు నుంచి ఒక్క అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేయకుండా ఉండేలా నేను చూసుకుంటాను. అర్థమైంది. ఇక తీసుకువెళ్ళచ్చా? సార్, నేను ఈ పిల్లలకి ప్రేమని పంచాను. వాళ్ళకి అవసరమైన అన్నీ చేశాను. వాళ్ళ కోసం ఒక బామ్మను కూడా ఏర్పాటు చేశాను. పిల్లలు ఎప్పటికీ దొరికిపోరు. ఒకవేళ దొరికిపోతే నేను ఒక లాయర్ని తీసుకొచ్చి నేను స్టేషన్కి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చేస్తాను సార్. ఇక సార్, నేను ఇది ఒంటరిగా చేయలేదు. ఈ పని చేయడానికి ఇండియా మొత్తం మీద ఒక టీం ఉంది. ఆ గుడియాని వ్యభిచారులు ఎందుకు పడేశారు చెప్పు. సార్, ఇది వాళ్ళ సమాజానికి సంబంధించిన పని సార్. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగతనం చేయరు, కానీ మేము దొంగతనం చేస్తాం. నిజం, ఆ ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళింది మేమే సార్. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళి దొంగతనం చేయమంటారో మేము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకొని వస్తాం. ఎవరది? వీడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. వీడు జీవితాంతం జైల్లోనే ఉండాలి. సార్ సార్, నన్ను వదిలేయండి సార్. దయచేసి క్షమించి వదిలేయండి సార్. మా ఓనర్ మేడం వాళ్ళ సొంత కొడుకులను చూసుకున్నారు. సీమ అక్క, కవిత అక్క, సిష్టి అక్క, వాళ్ళ ముగ్గురు వాళ్ళ సొంత తమ్ముళ్ళను చూసుకున్నారు. ఆ ఇంట్లో డబ్బులు నగలు ఎక్కడున్నాయో వాళ్ళందరికీ నేనే చెప్పాను సార్. ఆ ఇంట్లో దొంగతనానికి వస్తా అన్నారు సార్, అంతే. పిల్లోడి ప్రాణం ఎంతో విలువైనది. పిల్లలందరూ చాలా అమాయకులు. వాళ్ళకి మంచి చెడు ఏదీ తెలీదు. వాళ్ళ యొక్క చుట్టూ జరిగే విషయాల నుండి వాళ్ళ వల్ల తప్పుకుని ఉండలేరు కూడా.
ఒక మోసమైన గుంపు దగ్గర చిక్కుకున్నట్టు ఎంతో మోసమైన గ్రూపుల దగ్గర చిక్కుకుంటున్నారు. మన యొక్క ఇంటి చుట్టుపక్కలలోనో లేదా మార్కెట్ బయటో లేదా స్కూల్కి బయటో ఒక పిల్లవాడు చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉండటం గనక మీరు చూస్తే వెంటనే మీరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. తిరిగి క్రైమ్ పెట్రోల్ యొక్క కొత్త ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. జై హింద్.